శ్రీనాథ కవి సార్వభౌమణి శ్రీ శివరాత్రి మహాత్మ్యం 9వ భాగం 22-26 ద్వితీయ ఆశ్వాసంలో ఉన్నాం. ఆ మంత్రి భార్యకి గర్భం వచ్చింది. ఉత్సవాలన్నీ చేస్తున్నారు. మనమునకుత్సవం బసగి మంత్రికి పట్టము దేవి గర్భశోభనమునం చేసి వెల్వ పారిన ముద్దుల నన్ముగంబుతో ఘన సమయమునందు పడగట్టిన చల్లని తూర్పు గాలిచే అనిచిన కన్నగేదకి నచ్చిన కూర్మి చుట్టము అన. దేనికి డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు చక్కని వ్యాఖ్యానం, అర్థాలు. గర్భవతి అవటం అనే శుభం చేత వెలవెలా పోయి సుందరాలై మొగంతో సుశీల వర్షాకాలంలో వీచే చల్లని గాలి చేత పూచిన మొగలి కేతగ మొగలి పువ్వు ప్రియ బంధువ అన్నట్టుగా మంత్రి మనస్సును సంతోషపెట్టింది. గర్భభారాసలాంగి అయి కంబు కంటి చెవి శరీష ప్రసూనంబు చేర్పనోపు ఎట్లు ధరింపనోపు హేమరత్న కంఠికాకార కేయూర కటకములను కనక శంఖం వంటి కంఠం గల ఆ సుశీల గర్భభారం చేత అలసమైన శరీరం కలదై చెవిలో అతి సుకుమారమైన దిరిజన పువ్వునే ధరించలేకపోతుంటే బంగారు రత్నాలతో చెయ్యబడిన కంఠహారాలు, కేయూరాలు, కడియాలు ధరించగలదా అంటే లేదు. ఎలదోట తీగ యుయ్యల కలకంటికి బిన్ననాటి తతలై తోచన్ చెలువపు పదాంబుజములు గిలిగింతలు ఓవు కేలగిరి వార్తల. ఆ తర్వాత గర్భవతి అయిన సుశీలకు ఉద్యానవనంలోని తీగల ఉయ్యాల ఊగడం చిన్ననాటి కథలుగా అనిపించి, అంటే చిరకాలపు కథలు అని ఆమె క్రీడా పర్వత విహార వార్తలు విన్న మాత్రంతో పాదపద్మాలకు చక్కిలి గింతలు పెట్టినట్టే ఆ సారంగ విలోల లోచనలు గాఢాలింగన క్రీడలను స్వాగారాలు వాసాగారము కేలి తల్పుపైన్ మందించి మంత్రీతుడత్యాసక్తి సవిచూతునెట్టుకొని మృత్యాస్వాదన ప్రక్రియ న్యాసంబున కన్మదైన యదసీమైంబైన బింబోస్తమున్. మంత్రి శ్రేష్ఠుడైన యజ్ఞదత్తుడు లేడి కన్నల్లాగా చంచలాలైన కళ్ళు గల సుశీల ఇంటిలోని పాన్పుపై బిగి కౌగిలంతల చేత ఆదరించి మంటిని అంటే మన్ను తినడం చేత కమ్మనైన ఆమె దొండ పండు వంటి క్రింది పెదవి బాగా ఆసక్తితో చుంబించారు. జలరుహనాభుని వక్షస్థలి కౌస్తుభములకు మృడిని జడముడియుడు రాట్ కలికాలంకుతి ఓలె పొలతుగ ప్రత్యగ్ర గర్భమున ఉప్పాల. విష్ణుని వక్షస్థలిలోని కౌస్తుభమని చేత ఈశ్వరుని జడముడి చంద్రకళని అలంకారాల చేత లాగా సుశీల నూతన గర్భం చేత బాగా అందంగా కనపడింది. ప్రతి దివసోపచీయమాన గర్భ నిర్భరయ అయ్యాది గర్భేశ్వరి కౌముదీ మహోత్సవంబునకు ప్రియసఖీ విలోచన కోరికలు నిండించి వెండియు. ఆ రోజుకు అభివృద్ధి పొందుతున్న ఈ గర్భం చేత నిండుగా ఉన్న ఆ గర్భ శ్రీమంతురాలు సుశీల కౌముదీ మహోత్సవంలో తన అనుగు చెరియైన ఆడు జక్కవల వంటి కన్నుల కోరికలు తెచ్చి అలాగే ఏం జరిగిందో తర్వాత. బహుదినముల్ మహాసజువు పట్టవు దేవికి బుద్ధి పొందదు సన గర్భజగనములు సాగి సకుల్పియమందగా ముహుర్ముహుర్ అనుబద్ధ జృంభిత ముద్గత విపాలోల నేత్రముల్ జగ జగ జ సమగ్ర పురుషాయిత కేలి విజృంభణంబులై. మహామంత్రి అయిన యజ్ఞదత్తుడి భార్య అయిన సుశీలకు
మాటి మాటికి ఒకటి తర్వాత ఒకటి వచ్చే ఆవలింతల వలన కలిగిన స్వాధీనత చంచలాలైన కళ్ళులు కలవి నిలుస్తున్న విలువని సంపూర్ణ పురుషాయత క్రీడల యొక్క అతిశయం కలవి అయిన దుర్భరాలైన తొలి చూలు చెందలు ఆమె కలిగెత్తడు సంతోషింపగా. అల్లనల్లన మెల్లగు పద్మాయతాక్ష సముదితంబైన గర్భభారము కథన సమ్యకాసీత జలరాశి సలిలమై ప్రాగ్ హృడారంభ సమ్మేఘ సంపంక్తి పోలే సముద్ర జలాలు బాగా తాగిన తొలకరి మేఘాల పంక్తిలా ఆమె గర్భభారం వల్ల మెల్లమెల్లగా నడుస్తోంది. సీమంతోన్ననయంబు పుంసవనముంచయించే యజ్ఞదత్తామాత్యగ్రణిచే నృపాలకుడు వింఛారీశ్వరుండు అర్మిలి ఆమంతశ్చిత సామంత క్షితి సాలమంతర సుమానంబైన ప్రేమంబునన్ భామానామ త్వరంగరత్నములు పై పావడల్డేరగాన్. సీమంత అనే గర్భవతులకు చేసే 12 సంస్కారాలతో 4వది లేక 6వది అది. అవి రాజుగారు మంత్రి చేత చాలా చక్కగా సందర్భోచితంగా సమయానికి తగినట్టు వైభవంగా కొమ్మ గొజ్జగి నీట గలయంపి తల్లిరి మేగి మిత్తిరి కొత్త మృదుమగ రంగవల్లులు కప్పురపు ధూళి చేర్చిరి కీరించి రొగి మాల్య తరుణ సంభారంభా స్తంభములెత్తిరి కట్టిరి ఎల్లడా బట్టు కలువలడం సర్వసందన మాలికల వినిర్మించి ఉత్తంభించి ఉన్నత ధ్వజ పతాక లాలిఖించి పతాకలు లిఖించేరి గేహకుజ్యములందు సర్వతో భద్రం మకరికా స్వస్తి పరిజనంబులు రాజాజ్ఞ పట్టణములు యజ్ఞదత్తుని ప్రథమ కళ్యాణ వేళ. యజ్ఞదత్తుడి తొలి సమయమైన రాజ్ఞాచ్యతే రాజాజ్ఞతే. పరిజనులందరూ కూడా పట్టణంలో పరిమళమైన పన్నీటి కలాపి చల్లించారు. కొత్త కస్తూరితో పూసిన మెత్తారు. కర్పూర పొడితో ముగ్గులు పెట్టారు. మాల్యాలు తోరణాలు కట్టారు. లేత అరటి చెట్లు కంబాలకు ఎక్కిరించారు. అన్ని చోట్ల మేల్కట్టులు కట్టారు. కనుల చందన మాలికలు నిర్మించారు. ఉన్నత ధ్వజ పతాకాలు ఎత్తించారు. ఇండ్ల గోడలలో అందరూ మంగళకరమైన మకరాకార మంగళ వస్తువుల్ని ఉంచారు, రాశారు, లేక అలంకరణ చేశారు. వేట్క నృత్యంబులాడిరి వీధులందు పూడిలెత్తి బాడిలెత్తిరి టికకు సంచయము పంచడంబుల ధవళ ప్రబంధగి కనుమ అవ్వలి కర్ణాటక కమలముఖులు వింజ పర్వతపు లోయకు అవల ఉన్న కర్ణాటక స్త్రీలు వేడుకతో వీధులలో నృత్యాలు చేశారు. కోకిల పంచమ స్వరంతో పంచాలి అని గీతాన్ని చక్కగా పాడింది. ధవళంగా ప్రబంధ గీతాలు గట్టిగా అంతా పాడుకున్నారు. అదనన్వంజరి సంభ్రమము పంచారామ లీలావదు 14 జాతుల అప్సరంగముల పాలిండ్లపై హారము కదలం బెన్నెరి సేవ కుప్పలపై కగలారగుచ్చంబులొప్పు తరీయగత్వర బండ గండ భాగముల గంపం బొంద తాటంకముల్. సుశీల గర్భవతి అయినప్పటి నుండి వేడుకు చూడటానికి పంచారామాలలోని 14 జాతుల అప్సరస స్త్రీలు స్తనాల మీద ముత్యాల పేర్లు కదులుతుండ పెద్ద వెంట్రుకలక కొండె సిగల మీద కలువ పూలు గుత్తులు పెట్టుకొని వాడు గమన త్వర చేత అంటే వేగంగా రావటం చెక్కిళ్లలో చెవి కమ్మలు కనిపిస్తుండగా వేగిరపాటుతో అక్కడికి రాజ దగ్గరికి వచ్చారు. పూజ కుండలు నెల్పే పువ్వు బోడి యొక్క శుభ వితర్దిక చతుష్కోణములు జాబాల పాలికలు సరోషదులని
వృక్షించే జలము పద్మాక్షి కాంత యొక్కటి సన్నికలు పొత్తంబరం తోరించే వటశాఖ తోడకు పీఠికంబులు పెట్టి బింబోష్టి యొక్కటి మడుగు పట్టము కట్టె ఒకడు ఒడుగు మడంగ రమణి యొక్కటి వింజామరంబు వీరల్చి తరుణి యొక్కటి తాళ వృంతంబు పూని లలన యొక్కటి పసిండి సంపెల ధరించే ఆలవట్టము వహించే అతివ యొక్కర్తు యోర్తు అంటే ఒకరితో ఒక స్త్రీ శుభప్రదమైన అరుగు నాలుగు మూలలు ఐరేని కొండలు పెట్టారు. ఐరేని కొండలు అంటే శుభముహూర్తాలు. ఒకటి నవధాన్యాల మూకుళ్ళ సర్వ విధాలైన ఔషధాలతో నీటిని వాటి మీద చల్లి ఒక అమ్మాయి మర్రి తొమ్మలతో కూడా కంటిని పొత్రాన్ని తిప్పి ఒక స్త్రీ పీఠాలు పెట్టి దానిపై అడుగు మునిగేటట్టుగా ఉదికిన వస్త్రం కప్పింది. ఒకత వింజామర వీస్తోంది, ఒకత విసన కర్ర చేత్తో పట్టింది, మరొకటి బంగారు అడపాన్ని దాల్చింది, వేరొకత వస్త్రంతో చేసిన విసర కర్రను పట్టుకొని మంత్రి వేల్పించే గృహయోక్త మార్గము బ్రహ్మాన్ని పదమున కూర్చుండి బ్రాహ్మణ్ హోమములు 2 ఋగ్యజు సామవేద మంత్ర మాది జయాది హోమంబు తుదకు. తర్వాత పురోహితుడు బ్రాహ్మణుడు బ్రహ్మస్థానంలో కూర్చొని గృహీయ గ్రంథంలో చెప్పబడినగా ఋగ్యజు సామ వేద మంత్రాలు మొదలుగా జయ హోమాన్ని 2 హోమ అనేది చివరిగా 2 హోమాలు మంత్రి అయిన యజ్ఞదత్తుడితో చేయి చెవికింకేలి వతంసకోత్పల స్త్రీల కపోలముల్ నవకాలాగలు నత్రకై మేనంకమ్మ కస్తూరియై ధవళాంభూరుగ నేత్రయై కురిస గుజ్జల్లీల సీమంత పుంసవ నాజ్యాహుది హోమ సంప్రభ వ చెంచద్వాహిని ధూమచ్చటల్. గర్భవతి అయిన సుశీలకు సీమంతోత్సవం పుంసవనోత్సవం చేస్తున్న అగ్నిలో నేతిని వ్రేల్చటం చేస పుట్టిన పొగగు ఆమె చేతిబియ్యలో వ్యాపించి విలాసం కోసమై కలువరేకు చందాన్ని పొంది ఆమె చెక్కిళ్లలో వ్యాపించి నవకాలాగురు అగరుపత్రులాగా కనపడి ఆమె శరీరమంతా వ్యాపించి పరిమళవంతమై కస్తూరి శోభను అలంకరించింది. కపోల సంసర్పిత శిఖస్తస్య చెలికత్తెలు నరునవ్వు చెక్కులపయించల్వార వీక్షింపనొజ్జల్ మంత్రంబులు సెప్ప బ్రగ్గడ తర సంపూర్ణ చంద్రాశగుల్ వలె సన్నుంగవ మీద ఉత్పదకములు వర్ధిల్లి గెల్వంతుతున్ సెలవీకంటట నెత్తి ఔదలపైన సంధించే సీమంతమున్. చెలికత్తెలు చెక్కెళ్లపై చిరునగ ఒప్పగా చూస్తుండగా పురోహితులు మంత్రాలు చదువుతుండగా మంత్రి అయిన యజ్ఞదత్తుడు శరత్కాలంలో నిండు చంద్రుడి వంటి ముఖం గల తన భార్య సుశీల గర్భవతి చల్లని చనుదోయి మీద ఆనందం వల్ల గగుర్పాటు అధికంగా చెయ్యి పెడుతూ ఏదు పంది ముళ్ళు ఎత్తి నడునెత్తిన పాపట తీర్చారు. పాపట మీద ఏదు పంది ముళ్ళు అంటే దోషాలు పోవటానికి. కుటిలాలక కుడి నాసాకుడ రంధ్రమునందు 3 బొట్టులు బెడిజన్ నట ఫల దళ రసమధిపతి కటక జలత్కార నెసగన్ కర పద్మములన్. భర్త అయిన యజ్ఞదత్తుడు గర్భవతి అయిన సుశీల కుడి ముక్కు రంధ్రాలలో మర్రి పండ్ల మర్రి ఆకుల రసాన్ని 3 చుక్కలు కంకణం ఝండ ధ్వని చేస్తుండగా తామర వంటి చేతులతో విడిచాడు. మృదుల గోధూమ సరులతో మేళవి వన్నె కుచ్చుల పేరుతో ఒక్కరి ఉప్పుడు ఉండు కంబుతో పొత్తుపడి పడిది పాలిండ్లపై నొప్పే పసరి ఒక పేరు కనుక
పుష్పడు సుశీల కంఠంలో ధరించిన బంగారు హారం మెత్తని గోధుమహారం కలిసి రంగు కుచ్చుల దండతో మారు మలసి పూల డుండుబాలతో కూడి అవి పాలిండ్ల మీద బాగా అందంగా కనపడుతున్నాయి. పగబులిచ్చిరి పుట్టింటి తల్లి ప్రజలు నీళ్ల సంగిరి తట్టా చుట్టాలు వేనవే కట్టరిచే నృపాలుండు కన్నుదని పర మహీపాలు ఇచ్చేరి పావడములు. తగవులు అంటే మన పొట్లాట అనుకుంటాం. తూర్పు అంటే మనకి ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో తగవులు అంటే కానుక, అది వాళ్ళ అర్థం. అది కనుక పుట్టింటి వాడు తగవులు కానుకలిచ్చి వేల మంది చుట్టాలు కానుకలిచ్చి రాజు హేమాంగుడు కంటికి తృప్తి అయ్యేటట్లుగా కట్నం కూడా ఇచ్చి ఇతర రాజులు కానుకలిచ్చారు. మామండలంబు తరంగమ బద్ధట్టమయ్య పరిమళంబయ్య దిక్చక్కరవా గరిమంబయ్య దిక్చక్కర నాడు అంబరాంబాతపత్రాళిమయమై సౌరభమయమయ్య మారుతం పరివారమయ్య అయ్యే బ్రహ్మ ప్రపంచం జయశబ్దమయ అయ్యే సకల జగు ఆతతంబు విభూషణాలోకమయమయ్య సంతోషమయమయ్యే జనుల మనం వింశ పర్వత మేలు పృథ్వీవరుండు దాను పట్టంపు దేవియు తగలు సజీవునింటికి నేతించి సమ్మదమున వద్ద నుండి ఈ శోభన మొనరించుటయు. వింశ పర్వతం ఏలే రాజు హేమాంగదు తన పట్టపు రాణితో మంత్రి అయిన యజ్ఞదత్తుడి ఇంటికి వచ్చి సంతోషంతో ఆ సీమంత ఉత్సవ శుభాన్ని చేయించగా భూభాగమంతా గుర్రాల సమూహాలతో నిండాయి. దిక్కుల సమూహాలతో ఏనుగులతో ఆకాశం గొడుగులతో గాలి పరిమళంతో నిండింది. బ్రాహ్మణుల సమూహం పరిజనంతో నిండారు. ఆ తపం విభూషణాల ప్రకాశంతో నిండింది. జనుల మనస్సులు సంతోషంతో నిండాయి. చవిలే నరపాలు ముడిచిన స్వాద్భియొక ఓల గంధంపు పసపున నూంచెగలి పసిడి ఉత్తర చందంబు పాయబెట్టి రాజప్రజ్ఞ బ్రహ్మసూత్రమున నగుచు తిన్నది తెల్లబారిన వెంట్రుకలయన్ పూలు ముడిచిన ఒక సాధ్వి దగ్గరకొచ్చి నవ్వుతూ మంత్రి బంగారు ఉత్తర జెండాన్ని విడదీసి వాటికి పూత పసుపును పూశారు. దశరథుని వాజపేయంబు స్వర్మసూరు రాజసూయంబు ఉపమింప భ్రాంతియని పట్టణంబులు దేశంబు పరిడవింప పెట్టి దొడ్డుగా ఆమెత ప్రగడగారు. దశరథుడు వేసిన వాజపేయ యజ్ఞమా, ధర్మరాజు చేసిన రాజసూయ యాగమా అన్న రకంగా జగమంతా మహా ఉత్సాహవంతంగా ఉంది. మంత్రి అయిన యజ్ఞదత్తుడు గొప్ప విందు చేశారు. ఆమెత అంటే విందు. సుకుమారుడు పుట్టడం, ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు.